నాకు తెలిసింది సీమ బిడ్డ అని చెప్పి. అయ్యో అవునండి. సో నైస్. అంతే కదా మీరు కూడా ఓకే. అంతే, నేను ఫ్రమ్ అనంతపూర్. సో ఇప్పుడు నేను పుట్టి పెరిగినంత హైదరాబాదే, బట్ పేరెంట్స్ ఇద్దరు దేర్ ఫ్రమ్ సీమ అన్నమాట. సో నైస్. ఫస్ట్లీ అసలు మీరు ఎంచుకుంటున్న స్క్రిప్ట్లు లేదంటే మీకు అలా వస్తున్నాయో లేదంటే మీరు చూస్ చేసుకుంటున్నారో తెలీదు, అంటే మీ క్యారెక్టర్ ప్రతిదీ కూడా గుర్తుండిపోతుంది ఆడియన్స్కి. రైటర్ పద్మభూషణ్ కానివ్వండి, అండ్ మొన్న మ్యాడ్ కానివ్వండి, అండ్ మొన్న మెయిల్ కానివ్వండి, అండ్ ఇప్పుడు ఇది, అండ్ చాలా చాలా అంటే మన లైఫ్లో ఇలాంటి అమ్మాయిని చూసాము, ఇలాంటి పేరుని చూసాము, అంటే చాలా మా గుండెకి హత్తుకుపోయేలాంటి క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉన్నారు మీరు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ టు ట్రూ లవర్ అండ్ అసోసియేటింగ్ విత్ దీస్ పీపుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యూ ఆల్ నో. సో వీళ్ళతో అసోసియేషన్ ఎలా అనిపించింది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు తమిళ్లో సినిమా చేసాను, అసలు తెలుగులో వస్తుందో లేదో కూడా నాకు తెలీదు. ఫస్ట్ తమిళ్లో చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఒక 2-3 వీక్స్ బ్యాక్ తెలిసింది నాకు సినిమా తెలుగులో వస్తుంది, ఇలా మారుతి గారు అండ్ ఎస్కేన్ గారు దే రిలీజింగ్ ఇట్ ఇన్ తెలుగు స్టేట్స్ అని. చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఎస్కేన్ గారు సినిమా చూసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నాకు కాల్ చేశారు, ఐ రియలీ లైక్ ద ఫిలిం, మీ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, స్టోరీ చాలా న్యాచురల్గా అనిపించింది, అండ్ వీ రియలీ థాట్ వీ షుడ్ రిలీజ్ ఇట్, అండ్ మారుతి సార్ ఆల్సో ఇస్ వెరీ ఎక్సైటెడ్ అని సార్ కాల్లో చెప్పారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే తమిళ్లో చేసాం, మనం పని అయిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒకటే డేట్లో 2 లాంగ్వేజెస్లో వస్తుంది అనేది ఇట్ వాజ్ వెరీ నైస్.